ఎన్సిఎన్ వార్తలకు స్వాగతం. నేను దీపికా రాజ్. జిల్లా స్థాయి భగవద్గీత పారాయణ పోటీలో ప్రతిభ కనబరిచిన ఆర్మూర్ శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత గ్రంథం విద్యార్థులకు జీవన విలువలు అలవర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తారని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. దాడుల నిరోధక చట్టం, న్యాయమూర్తులు, న్యాయవాదుల దాడుల నిరోధక చట్టాన్ని పటిష్టపరచడం, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కు సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు కేటాయించేలా కృషి చేస్తానని అశోక్ గౌడ్ న్యాయవాదులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్రాజ్, సీనియర్ అడ్వకేట్లు దయాకర్ గౌడ్, రేంజర్ల సురేష్, ముత్యాల శ్యాంబాబు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మరియు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రసిద్ధ దేవస్థానం శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నందిపేట్ వద్ద భక్తుల సౌకర్యార్థం శ్రీ కేదారేశ్వర నేత్రాలయం మరియు ఉచిత వైద్యశాలకు స్థలం కేటాయింపు గురించి శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కేదారినంద స్వాముల వారి సూచనల మేరకు ఈ రోజు శ్రీ కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సుక్కల లక్ష్మణ్ కలవడం జరిగింది. కేదారినంద స్వాముల వారి ఆధ్వర్యంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల గురించి రాష్ట్ర మంత్రికి వివరించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రితో చర్చించి తప్పకుండా పనులను చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాటిపల్లి నాగేశ్వర రెడ్డి, మహేశ్వర, మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు సభ్యులు దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. మోతే ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రోజు ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీ వైద్య గణేష్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా రకరకాలైన ఆహార పదార్థాలను తయారు చేసుకుని పాఠశాలకు తీసుకొచ్చి ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఫుడ్ ఫెస్టివల్ ను ఎంతో ఘనంగా నిర్వహించి విద్యార్థులకు పౌష్టిక ఆహారము మరియు ఆరోగ్యకరమైన ఆహారం పట్ల అవగాహన కల్పిస్తున్న మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను సర్పంచ్ డొల్ల రమేష్ అభినందించారు. జక్రన్పల్లి మండలంలోని వివేక్ నగర్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన మోజీరామ్ను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సన్మానించారు. జక్రన్పల్లి మండల పరిధిలోని వివేక్ నగర్ తాండా గ్రామ పంచాయతీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ మోజీరామ్ను జక్రన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో 1990-91 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థుల బృందం మోజీరామ్ను ఘనంగా సన్మానించారు. రాబోయే 5 సంవత్సరాల్లో తాండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని క్లాస్మేట్ బృందం కోరారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఇటీవల ఎన్నికైన జక్రన్పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ బండి పద్మ సత్యం కూడా అదే క్లాస్మేట్ కావడంతో ఆయనను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, తాండా పెద్దలు, మనోహరాబాద్, జక్రన్పల్లి, సికింద్రాపూర్, పడకల్ గ్రామాలకు చెందిన క్లాస్మేట్ సభ్యులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సంక్రాంతి సాంప్రదాయాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. అనంతరం పాఠశాలలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాలు ఎంతో ముఖ్యమన్నారు. పండుగల యొక్క ప్రాముఖ్యత విద్యార్థులు తప్పకుండా తెలుసుకోవాలని సూచించారు. సెలవు దినాల్లో విద్యార్థులు కాలయాపన చేయకుండా, ఫోన్లు చూడకుండా బుక్స్ చదవడం, సబ్జెక్టులు చదవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్లు రోమా, కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. స్పోర్ట్స్, గేమ్స్, ఉన్న పండుగలు అన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం. చదువుతో పాటుగా పిల్లలు మన సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకోవాలని చెప్పేసి, తర్వాత ఈ పండుగల విశిష్టత తెలుసుకోవాలి. పండుగలు అంటే ప్రస్తుతం అదే హాలిడేస్, అదొక రిలాక్సేషన్కి సరిపెట్టుకునే విధంగా తయారైంది. కానీ ఇప్పటికీ కూడా మరి గ్రామాలలో పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణవాసులు, తర్వాత మన భారతీయులు అందరం కూడా మన పండుగల యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఇది రైతులు ఘనంగా జరుపుకునే పండుగ. ఎందుకంటే మరి ఏడాది కష్టపడుతుంటారు రైతులు, మరి ధాన్యాలతో వాళ్ళ ఇల్లు అన్నీ కూడా నిండి ఉంటాయి. చాలా చక్కగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ పనిముట్లను కొడవలి, గొడ్డలి, తర్వాత గడ్డపార, తర్వాత వాళ్ళ ఎద్దులు, బండ్లు, ఆవులు వాళ్ళన్నింటిని కూడా పూజిస్తారు. ఎందుకంటే ఆ పనిముట్లు తర్వాత వీటి ద్వారానే మేము ఇలా అయినామని ఒక గ్రాటిట్యూడ్. అంటే మనం ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఎవరి ద్వారా, ఏ వృత్తి ద్వారా డెవలప్ అవుతున్నానో దానికి ఆ కృతజ్ఞతా భావాన్ని మనం తెలియజేయాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎంను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీలను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. ప్రతి నెల నిర్వహించే తనిఖీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, తహసీల్దార్ జనార్దన్ తదితర అధికారులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో వరిలో వచ్చే మెలకువలు, సాగు పద్ధతులు, ఇతర పంటలపై రైతులకు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వరిలో వచ్చే మెలకువలు, సాగు పద్ధతులు, ఇతర పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వరి నాట్లు వేసే ముందు దుక్కిలో వేసుకోవాల్సిన నత్రజని ఎరువులపై, బయో ఫర్టిలైజర్స్ వాడకంపై అవగాహన నిర్వహించి రైతుల దుక్కిలో వేసుకోవాల్సిన ఎరువులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిస్ ఫౌండేషన్ ప్రతినిధులు సనూత్న, ఓంకార్, రాము, హేమలత, వీరితో పాటు మండల ఏఈఓలు శ్రీకాంత్, సుభాషిత మరియు ఆయా గ్రామాల రైతులు, ఆయా గ్రామాల మాజీ, తాజా సర్పంచ్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప పూజలు చేస్తున్న స్వాములు 10% మాధవ సేవకు ఖర్చు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. అయ్యప్ప పూజలు చేస్తున్న స్వాములు తమ పూజలో 10% మాధవ సేవకు ఖర్చు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ధన్పాల్ ప్రణయ్ నిర్వహించిన పడి పూజలో ఎమ్మెల్యే మాట్లాడారు. 5,000 రూపాయలతో మొదలుకొని లక్షల వ్యయంతో చేస్తున్న పూజా నిర్వాహకులు తమ ఖర్చులో 10% మాధవ సేవకు వినియోగించాలన్నారు. ఎవరైనా పేద స్వాములు పూజ చేయాలనుకుంటే తనను సంప్రదించాలన్నారు. మనం ఏదైతే నవంబర్ 16 నుండి మండల దీక్ష ప్రారంభం నుండి ఈ సంక్రాంతి వరకు బహుశా సుబ్బారావు గారి స్వామి ఆధ్వర్యంలో ఈరోజు చేసుకుంటున్న పూజ అన్ని పూజలు సమానమే. ఇంట్లో చేసుకుంటే పీఠ మీద పూజ కూడా సమానమే. మనం అందరం కూడా సుబ్బారావు స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న పూర్తిగా ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో ఎక్సైజ్ పోలీసులు 13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో కంటేశ్వర్ బైపాస్ రిలయన్స్ స్మార్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా 5గురు నిందితుల వద్ద నుండి 13 కేజీల ఎండు గంజాయి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 5గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. పూజా పవర్, దుర్బారా బాయి జాదవ్, కిషన్ మోతీరామ్ దాలే, ఇంద్రజిత్ ఠాగ్రే, దుంజా వెంకట్రామ్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1, A2 ఇద్దరు మహిళలు కలిసి మధ్యప్రదేశ్లోని సిర్పూర్ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కేజీ గంజాయి 9,000 రూపాయలకి కొనుక్కొని కిన్వట్లో A3, A4 లను కలుసుకొని బస్ ద్వారా నిర్మల్ వచ్చి, నిర్మల్ నుండి నిజామాబాద్ కు బస్ ద్వారా వచ్చి రిలయన్స్ స్మార్ట్ వద్ద A5కి ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. A5 అట్టి వ్యక్తుల నుండి 15,000 రూపాయల కేజీ చొప్పున కొనుక్కొని నిజామాబాద్ పట్టణంలో 20,000 రూపాయల చొప్పున అమ్ముతాడని విచారణలో తెలిపాడు. ఈ దాడుల్లో సిఐ స్వప్నతో పాటు ఎస్ఐలు మల్లేష్, సుస్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ పాల్గొన్నారు. ఏదైనా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేయాలంటే పై ఆఫీసర్ పర్మిషన్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పర్మిషన్ కంపల్సరీ అండి. నేను ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే స్వప్న గారికి తన టీంకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న రిసోర్సెస్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజామాబాద్ బైపాస్, కంటేశ్వర్లోని బైపాస్ లో రిలయన్స్ మాట దగ్గర మాట వేసి ఉన్నారు మట్టిలో. వాళ్ళకు తర్వాత సుమారు 7 గంటలకు ఈ రోజు మార్నింగ్ అంటే 8/1/2026 సంవత్సరము మార్నింగ్ 7:30కి 5గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. అక్కడ కంటేశ్వర్ బైపాస్ రిలయన్స్ మాట దగ్గరికి 5గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగి మూటలతో తిరుగుతుంటే మా వాళ్ళు పోయి వాళ్ళను సెర్చ్ చేసి సీజ్ చేసి అక్కడ నిలుపుదల చేసి సెర్చ్ చేయగా వాళ్ళ దగ్గర ఎండు గంజాయి ఉన్నదని తెలియగా వాళ్ళని అదుపులోకి తీసుకొని గంజాయి తీసుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం 5 మంది ముద్దాయిలండి. 5 మంది అక్యూజుడు, అందులో 2 ఉమెన్ అక్యూజుడు, 3 జెంట్స్ మేల్ అక్యూజుడు. ఈ 5గురులో 2 ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు, 2 మహారాష్ట్ర కిన్వట్టుకు సంబంధించిన ముద్దాయిలు, ఒకతను గాంధారి మండలం, కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సంబంధించిన అతనే ఇదంతా తెప్పించాడండి. బకాయి బిల్లును చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు.
ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత ఆగస్టు నెల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు వంట చేసి పెట్టిన బిల్లులు రావాల్సి ఉందని, నిజామాబాద్ జిల్లాకు దాదాపు 8 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, అధ్యక్షురాలు శ్రవంతి, నాయకులు సాయమ్మ, నరేష్, నాగలక్ష్మి, గంగామణి, సుజాత, గంగాధర్, వివిధ మండలాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి పనిచేస్తున్న జూన్ జూలైలో ఆందోళన చేసిన సందర్భంగా జూలై వరకు వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లుల్ని చెల్లించడం జరిగింది. కానీ ఆగస్టు నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి వంట బిల్లులు పెండింగ్ పెట్టడంతో దాదాపు 8 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు, కార్మికులకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఓపెన్ మార్కెట్లో కోడిగుడ్డు ధర 8 నుండి 8.5 రూపాయలు పెరిగితే ప్రభుత్వం మాత్రం దానికి 6 రూపాయలే చెల్లిస్తూ ఉన్నది. ఇది దుర్మార్గం. ఆ ఇచ్చేటటువంటి 6 రూపాయలు కూడా దాదాపు 5-6 నెలలుగా వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. బోధన్ పట్టణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్ పాల్గొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. బోధన్ పట్టణంలో ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆచన్పల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆర్టీఏ, ఎల్ఎండ్ఓ పోలీస్ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ డివిజన్ పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు. హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి, మరణాలు తక్కువైపోతాయి. సో చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ప్రాణాలు మిగిలిపోతాయి, కాపాడబడతాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ వాడాలి అని నినాదంతో మనం ముందుకు పోతున్నాం. ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు గురువారం ప్రధాన రోడ్డుపై ధర్నా చేశారు. పాఠశాలలో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయురాలు మూల రజని గత కొంతకాలంగా తమను వేధింపులకు గురి చేస్తున్నారని, తీవ్ర పదజాలాలతో దూషిస్తూ జుట్టు పట్టుకుని కొడుతున్నారని ఆరోపించారు. తాము బాలికలమని కూడా చూడకుండా అనరాని మాటలు అంటున్నారని రోధిస్తూ తెలిపారు. తమనే కాకుండా మిగతా టీచర్లను భోజనం నిర్వాహకులపైన ఆధిపత్యం చలాయిస్తున్నారన్నారు. ఒక టీచర్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. మాకు ఇంగ్లీష్ డీలింగ్కి వస్తారు మిసెస్ పి రజని, పీజీటీ ఇంగ్లీష్. తన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్స్ ఇవ్వడము. నిన్న జస్ట్ మా ఫుడ్ మాకు అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిట్టిరు, వర్డ్స్ కొన్ని యూజ్ చేసిర్రు, బ్యాడ్గా యూజ్ చేసారు మా ముందు. చిల్లరగాళ్ళు బలుస్తున్నారు, బిచ్చపోళ్ళు, మస్తికొచ్చిర్రా మీరంతా, పనికి మాల బ్యాచ్, పనికి మాల మంద, పంది జాతి, ఉమ్ముస్తే కూడా ఉమ్మ అనేది కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూసి అని ఇట్లా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేసింది సార్. ఒక జెంట్స్ స్టాఫ్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్. పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాం, కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు, చిన్నదానికి కాందానికి ఇస్తారు. మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు, మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏదైనా ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు, రూల్స్ బ్రేక్ చేస్తున్నారని అడుగుతారు. ఈ విషయాలపై ప్రిన్సిపల్ గంగాశంకర్ దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. కాగా ప్రిన్సిపల్ గంగాశంకర్ ను కలవగా విషయాన్ని తమ కార్యదర్శి దృష్టికి తీసుకుపోయామని, ఉపాధ్యాయురాలు మూల రజని సెలవులపై వెళ్లారని ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో తమ కార్యదర్శి రమణ కుమార్ పాఠశాలలో సందర్శించి విచారణ జరుపుతారని అన్నారు. గత ఏడాది కాలంగా మూల రజని కారణంగా అనేక ఇబ్బందులు పడ్డట్లు ఉపాధ్యాయులు తెలిపారు. గంగాశంకర్, ప్రిన్సిపల్ టీజీఆర్ఎస్ అండ్ జేసీ గర్ల్స్ బోధన ఎడపల్లి. అనారోగ్య సమస్యల వల్ల నేను గత 2 రోజుల నుంచి లీవ్లో ఉండేది. ఈరోజు ఉదయం సెకండ్ ఇయర్ విద్యార్థినులు పి రజని పీజీటీ ఇంగ్లీష్ మేడం బెదిరించింది, దుర్భాషలు ఆడింది అనేటువంటి విషయం మీద పిల్లలు గ్రౌండ్ దాటి బయటకు వెళ్ళడం జరిగింది. ఫోన్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నాకు తెలియజేయడం వల్ల హుటాహుటిన నేను హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి మరియు మేడంతో విషయం మాట్లాడి కనుక్కొని ఉన్నతాధికారులు మా గౌరవ కార్యదర్శి గారికి తెలియజేయడం జరిగింది. వారు రేపు వచ్చి విచారణ చేసి వెళ్తామని చెప్పారు. అంతవరకు సదరు ఉపాధ్యాయుని సెలవు మీద వెళ్ళవలసిందిగా చెప్పాడు. మేడంని పంపించేశారు. విద్యార్థులని కన్విన్స్ చేసి వారి యొక్క
సిరికొండ మండలంలోని రామడుగు గ్రామంలో సర్పంచ్ ట్రాన్స్కో ఏఈ పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బాకారం వరలక్ష్మి సంతోష్ ట్రాన్స్కో ఈ శివ ఆధ్వర్యంలో గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా ట్రాన్స్కో ఈ మాట్లాడుతూ సీఎండీ ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను గుర్తించి 15 రోజుల్లో పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి మాట్లాడుతూ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా తాళ్లరామడుగు గ్రామంలో లైన్ ఇన్స్పెక్టర్ ఏఈ పర్యటించి గత 30 సంవత్సరాలుగా నాసిరకంగా ఉన్న కరెంటు స్తంభాలను, విద్యుత్ తీగలను, హైట్ తక్కువ ఉన్న స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి పూనుకోవడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాకారం వరలక్ష్మి సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, ఉప సర్పంచ్ నవీన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి మొన్ననే విద్యుత్ పల్లెబాట కార్యక్రమంలో ఎక్కడైతే గత 20-30 సంవత్సరాల నుంచి నాసిరకంగా ఉన్నటువంటి కంబాలు కూలిపోవడం మరియు ఇక్కడ హైట్ తక్కువ ఉండడం వల్ల అవన్నిటికీ నూతనంగా వేయాలని చెప్పి ఆదేశాలు వాళ్ళకి ట్రాన్స్కోకి ఇవ్వడం ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఆ కంబాలు అలాగే ఉన్నాయి. అక్కడ హార్వెస్టర్లు పోవడం వల్ల కావచ్చు, మరి ఇంకా వేరే పెద్ద పెద్ద వెహికల్ పోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మరి పూర్తిగా వాటిని ఇలా మా ఏ గారి దగ్గర ఉండి సూచించడం జరిగింది. నవిపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శివప్రసాద్ వార్డు సభ్యులు నడుం బిగించారు. నవిపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో యువ కిషోరాలు సర్పంచ్, ఉప సర్పంచ్గా గెలవడంతో గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని ఉద్దేశంతో నూతన పాలక వర్గం గ్రామస్తుల సహకారంతో సర్పంచ్, ఉప సర్పంచ్లు అపరిశుభ్రతను తరిమివేస్తూ పరిశుభ్రతను పరుగులు తీస్తున్నారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తను జేసీపీల ద్వారా తొలగిస్తున్నారు. డ్రైనేజ్లను క్లీన్ చేస్తూ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకులను రిపేర్లు చేయించి పునర్వైభవం తెచ్చి గ్రామస్తులకు తాగునీటిని అందిస్తామని సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. పాలకవర్గం గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలు తీసుకుంటామన్నారు. గ్రామంలో రెండో ఫేజ్లో 18 ఇంద్రమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అందులో మొదటి ఇంటికి పాలకవర్గం సభ్యులు కొబ్బరికాయలు కొట్టి ముగ్గు వేశారు. ఇంద్రమ్మ ఇళ్లకు ఐకేపీ ద్వారా రుణాలను అందజేస్తామని ఏపీఎం మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సునీత, వార్డు సభ్యులు కళ్యాణ్ స్వప్న, ఎర్రన్న, సుస్మిత, చంద్రకళ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందిరమ్మ హౌసింగ్ లో కూడా ఎవరికైనా మంజూరై వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కూడా మనము ఆర్థికంగా మనం సహాయం చేయడానికి మన ఐకేపీ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. అందులో వాళ్ళకి వాళ్ళ సంఘం పరిస్థితిని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి 50,000 నుంచి 1,00,000 వరకు, ఇంకా అవసరమైతే 1,50,000 వరకు రుణం అనేది వాళ్ళకు బ్యాంకు ద్వారా కానీ, స్త్రీనిధి ద్వారా కానీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు, అంటే సంఘంలో గతంలో ఉండి మంచిగా రెగ్యులర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ నూతన చట్టం గ్రామీణ అభివృద్ధికి ఒక విప్లవాత్మకమైన ముందడుగని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చట్టంపై గందరగోళం సృష్టించి సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. గతంలో ఉన్న మహాత్మా గాంధీ నరేగా పథకం కింద 100 రోజులు మాత్రమే పని కల్పించారని, కానీ ఈ నూతన చట్టం ద్వారా 125 రోజుల ఉపాధి లభిస్తుందని, కొత్త చట్టం వల్ల గ్రామీణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనన్నారు. పని కోరిన 15 రోజుల్లోగా పని కల్పించక పోతే వారికి నిరుద్యోగ భృతి చెల్లించే నిబంధనను ఈ చట్టంలో మరింత బలోపేతం చేశారు. గతంలో వేతనాల చెల్లింపులో జాప్యం జరిగిందని, కానీ ఇప్పుడు ప్రతివారం నేరుగా కూలీల ఖాతాల్లోకి వేతనాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ వేతనాలు సరైన సమయానికి చెల్లించకపోతే అదనపు పరిహారం చెల్లించే వెసులుబాటు కూడా ఈ చట్టంలో చేర్చారని గుర్తు చేశారు. వ్యవసాయ సీజన్లో కూలీల కొరత రాకుండా విత్తనాలు, నాట్లు, పంట కోత సమయాల్లో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, గ్రామ సభలు స్వయంగా తమ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశం ఉందని, గతంలో ఆ అవకాశం లేదన్నారు. ఈ పథకం కింద ప్రధానంగా నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి ఆధారిత పనులు, విపత్తు నిర్వహణ వంటి 4 రకాల పనులు చేపట్టనున్నారు. ఇందులో చెరువులు, చెక్ డ్యాం, పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, కాలువలు వంటి నిర్మాణాలతో పాటు మహిళా స్వయం సహాయక బృందాల ఆదాయాన్ని పెంచే పనులు కూడా చేర్చారు. ఆధార్ బయోమెట్రిక్ అనుసంధానం ద్వారా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు ఎప్పటికప్పుడు సామాజిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, కొత్త చట్టంలో మార్పులతో గ్రామీణ పేదలకు ఉపాధి పెంచారు కానీ తగ్గించలేదు. చిన్న చిన్న కల్వర్ట్లు కానీ అన్ని కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీలో గ్రామ సభల తీర్మానంతోనే జరగడం అనేది నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ పూర్తిగా నరేంద్ర మోడీ గారికి ఇందూరు జిల్లా తరఫున
545 గ్రామీణ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీల తరఫున భారతీయ జనతా పార్టీ ఆ గ్రామ పంచాయతీ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఇదేదో పథకం తీసేయాలనో పథకం ఇచ్చేయాలనో ఇంకా బలోపేతం చేసే పథకం తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి నేను చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ జిల్లాలో మొన్నలాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్యే కొడుకు పెళ్లి అయితే నిజామాబాద్ ఒక గ్రౌండ్. బాన్స్వాడలో పలు అభివృద్ధి పనులకు వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పట్టణంలోని ముఖ్య నాయకులతో కలిసి 214.50 లక్షలతో చేపట్టనున్న రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కాలనీలో మౌలిక సదుపాయాల కొరకు 15 కోట్ల రూపాయలు కూడా మంజూరైనట్లు తెలిపారు. గతంలో బాన్స్వాడను బంజారా హిల్స్ గా చేస్తామని చెప్పడం జరిగిందని, మాటల్లో కాకుండా చేతల్లో బాన్స్వాడను అన్ని కోణాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గుంతలు అక్కడక్కడ పట్టదాన్ని దాని వల్ల వెట్ ఫిక్స్ చేసి లెవలింగ్ చేసి స్మూత్ గా ప్రయాణం చేయడానికి ఒడిదొడుకులు లేకుండా జంపులు లేకుండా ప్రయాణం చేయడానికి బీటీ రోడ్స్ టౌన్ లో మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో టౌన్ లో అవన్నిటి కూడా దాదాపు ఒక 5 కిలోమీటర్ల పొడవున ఈ డబ్బుతో బీటీ రోడ్లు చేయడం జరుగుతుంది. కొత్తగా విస్తరిస్తున్నటువంటి కాలనీస్ ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలలో సీసీ రోడ్ వేసుకోవడానికి కోసం గానీ, గృహకాలు నిర్మించడం కోసం గానీ, మధ్య అయినటువంటి ప్రాంతాలను డెవలప్ చేయడం గానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి కోసం గానీ మరొక 15 కోట్లు మంజూరై ఉంది. ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.